హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ డిజిటల్ డైనస్టీ. ఈరోజు మనం చూడబోయే ఫోన్ వచ్చేసరికి వివో వాళ్ళు లాంచ్ చేసిన ఒక కాంపాక్ట్ ఫోన్. ఇందు మూలంగా యావత్ ప్రేక్షకులకి తెలియజేయనది ఏమనగా, అడ్డముగా ఉన్న ఫోనుని నిలువుగా తిప్పినచో అక్కడ సబ్స్క్రైబ్ అని ఒక బటన్ కనిపించును. దాన్ని నొక్కవలెను. ఆ బటన్ నొక్కినచో మాకు వేరే వీడియోలు చేయడానికి మోటివేషన్ వచ్చును. సో కంటెంట్ని చెక్అవుట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. సో లెట్స్ సర్ఫ్ ఇంటూ అవర్ వీడియో. ఈ కాంపాక్ట్ ఫోన్ గురించి చూసుకుంటే X200 FE వివో వాళ్ళు లాంచ్ చేసిన కొత్త కాంపాక్ట్ ఫోన్. సో దాని రివ్యూ ఏంటి, ప్లస్ పాయింట్స్ ఏంటి, మైనస్ పాయింట్స్ ఏంటి అన్నీ మన వీడియోలో చూసేద్దాం. ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలంటే వీడియోని ఎండ్ వరకు చూడండి. అసలు ఈ ఫోన్ ఎవరి కోసం అంటే మనకి కొంతమందిని చూస్తూ ఉంటాం కాంపాక్ట్ ఫోన్ ఇష్టపడేవాళ్ళు. వాళ్ళ కోసం అయితే ఈ ఫోన్ ని తీసుకొచ్చారు. వీళ్ళు లాంచ్ చేసిన ప్రైస్ ఇది చూసుకుంటే మనకి OnePlus తో కాంపిటీషన్ గా వచ్చిన కాంపాక్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాక్స్ చూసుకుంటే స్క్వేర్ షేప్ లో ప్రీమియం గా మనకి X200 FE అని గోల్డెన్ వర్డ్స్ తో ఉంటుందన్నమాట. అండ్ ఆల్సో మనకి జైస్ పార్ట్నర్షిప్ తో వస్తున్నారు కాబట్టి ఆ జైస్ పార్ట్నర్షిప్ కి సంబంధించిన లోగో. అండ్ ఇంకా బాక్స్ ఓపెన్ చేయగానే ముందుగా మొబైల్ అండ్ టైప్ A టు టైప్ C కి సంబంధించిన 90 వాట్ అడాప్టర్ అండ్ కనెక్టర్ కేబుల్ విచ్ ఈస్ అగైన్ టైప్ A టు టైప్ C. అండ్ ఫోన్ కి వీళ్ళైతే ఒక కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ కేస్ అయితే సూపర్ గా ఉంది. అండ్ ఆల్సో ప్రీ అప్లైడ్ గ్లాస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫోన్ కి. అండ్ ఆల్సో సిమ్ ఎజెక్టర్ పిన్. అండ్ ఆల్సో తెలిసిందే కదా మిగతావన్నీ ఇంకా డాక్యుమెంట్స్ ఇలాంటివి ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్సో సర్వీస్ కి సంబంధించిన ఒక ప్రీమియం కార్డ్ అయితే ఇస్తున్నారు. ఆ కార్డు వల్ల మనకు ఉపయోగం ఏంటంటే దాన్ని తీసుకెళ్తే మనకి ఆ ఫోన్ కి ప్రొవైడ్ చేసే సర్వీస్ కొంచెం ప్రీమియం గా ఉంటుందనే చెప్పొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సైడ్స్ చూసుకుంటే సైడ్స్ మొత్తం వీళ్ళు అల్యూమినియం ఫ్రేమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసరికి మనకి గ్లాస్ బాడీతో వస్తుంది. అండ్ ఆల్సో వీళ్ళు యూజ్ చేసిన మెటీరియల్ వచ్చేసరికి ఇన్విజిబుల్ ఆర్మర్ అనే మెటీరియల్ యూజ్ చేశారు. అండ్ ఆల్సో ఫ్రంట్ ప్రొటెక్షన్ వచ్చేసరికి స్కాట్ సెన్సేషన్ కోర్ ప్రొటెక్షన్ తో వస్తుంది అనమాట. సో వీళ్ళు స్కాట్ సెన్సేషన్ గ్లాస్ ప్రొవైడ్ చేసిన కారణంగా మనకి వీళ్ళు మిలిటరీ స్టాండర్డ్ 810H ML అనే ప్రొటెక్షన్ ని మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ IP రేటింగ్ గురించి చూసుకుంటే వీళ్ళు మనకి IP66, IP68, IP69 రేటింగ్ వీళ్ళు మనకి డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మన ఫోన్ సర్వీసెస్ గురించి తెలిసిందే కదా, మనం డ్రాప్ టెస్ట్లు వాటర్ టెస్ట్లు చేసినప్పుడు ఫోన్ పాడైపోతే మనకి వారంటీ క్లెయిమ్ అవ్వదు. కలర్స్ చూసుకుంటే కలర్స్ ఇది మనకి టోటల్ 4 కలర్స్ లో వస్తుంది. బ్లాక్, గోల్డ్, పింక్ అండ్ స్కై బ్లూ కలర్స్ అనమాట. అన్నిట్లో ప్రీమియం గా అనిపించింది అయితే నాకు గోల్డ్ అండ్ బ్లాక్ కలర్స్. అవి అయితే బాగా నచ్చినాయి నాకు. నెక్స్ట్ డిజైన్ చూసుకుంటే డిజైన్ చాలా బాగా ప్రొవైడ్ చేశారనే చెప్పాలి. ఆ ప్రైస్ కి ఒక కాంపాక్ట్ సైజ్డ్ ఫోన్ ప్రొవైడ్ చేశారనే చెప్పొచ్చు. డిస్ప్లే సైజ్ వచ్చేసరికి 6.3 ఇంచ్ తో వస్తుంది కాబట్టి ఇది మనకి చాలా కాంపాక్ట్ ఫోన్ అనే చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ప్రాసెసర్ గురించి చూసుకుందాం. వివో వాళ్ళు రీసెంట్ గా మనకి T4 Ultra అని ఒక ఫోన్ ప్రొవైడ్ చేశారు కదా, ఆ ఫోన్ లో ఏదైతే ప్రాసెసర్ ఉందో ఆ ఫోన్ ప్రాసెసరే దీనికి కూడా యూజ్ చేశారు. ఫస్ట్ మైనస్ పాయింట్ వచ్చేసి ఇదే దీని ప్రాసెసర్. అంటే ఇందులో కూడా ఈ ప్రైస్ కి మనకి MediaTek Dimensity 9300 ప్లస్ ప్రాసెసర్ నే యూజ్ చేశారు. అండ్ క్లాక్ స్పీడ్ చూసుకుంటే 3.2 GHz క్లాక్ స్పీడ్ తో వస్తుంది. టాస్క్ అన్ని హ్యాండిల్ చేయగలదు కానీ అంత ప్రో లెవెల్ ప్రాసెసర్ అయితే కాదు ఈ ప్రైస్ కి. అండ్ CPU థ్రాట్లింగ్ చూసుకుంటే మనకి ఇది అప్ టు 95% వరకు స్కోర్ చేసింది నేను చూసిన రివ్యూస్ లో. అండ్ AnTuTu స్కోర్ చూసుకుంటే మనకి ఇది అప్ టు 1.3 మిలియన్ వరకు స్కోర్ చేసింది. అండ్ BGMI వచ్చేసరికి స్మూత్ ఎక్స్ట్రీమ్ వరకు సపోర్ట్ చేసింది. 90 FPS లో హ్యాండిల్ చేసింది అనమాట. 120 FPS లో హ్యాండిల్ చేసేటట్టు వీళ్ళు తెచ్చుంటే బాగుండేది. వీళ్ళు కూడా పోకో వాళ్ళు చేసినట్టే మనకి 90 FPS ప్రొవైడ్ చేశారు. మరి అప్డేట్స్ లో తీసుకొస్తారో లేదో తెలియదు కానీ ఇప్పటికి మాత్రం 90 FPS ఉంది. అండ్ లాక్స్ అండ్ ఫ్రేమ్ డ్రాప్స్ అయితే నేను చూసిన రివ్యూస్ లో ఎక్కడా నోటీస్ చేయలేదు. అండ్ ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా కాంపాక్ట్ సైజ్, అది గేమర్స్ కి కొంచెం ఇబ్బంది అవ్వచ్చు. అంటే మరీ కాంపాక్ట్ గా ఉంటుంది కదా ఫోన్. అంటే ట్రిగ్గర్స్ కానీ అలాంటివి యూజ్ చేసే వాళ్ళకి నేను చెప్తున్నాను, గేమర్స్ కి ఈజీగా ప్రెస్ అయిపోతాయి అనమాట, పైన బటన్ కింద బటన్ అలాగా. అండ్ బ్లోట్వేర్ ఉంటుందా అంటే ఎస్, ఇందులో బ్లోట్వేర్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ మైనస్ పాయింట్ చూసుకుంటే మనకి ఇది LPDDR5X ర్యామ్ తో అండ్ UFS 3.1 తో వస్తుంది. ఇది ఒక మైనస్ పాయింట్ అనే చెప్పొచ్చు. ఇది సెకండ్ మైనస్ పాయింట్. అండ్ ఇంకా దీని ర్యామ్ అండ్ రోమ్ స్టోరేజెస్ చూసుకుంటే 2 వేరియంట్స్ లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 12GB ర్యామ్ 256GB స్టోరేజ్ అండ్ 16GB ర్యామ్ 512GB స్టోరేజ్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందాక మనం UFS 3.1 స్టోరేజ్ గురించి మాట్లాడుకున్నాం కదా, అది మైనస్ పాయింట్ గా ఎందుకు కన్సిడర్ చేయాల్సి వచ్చిందంటే ప్రైస్ లో మిగతా ఫోన్స్ అన్ని చూసుకుంటే మనకి UFS 4.0 స్టోరేజ్ కాన్ఫిగరేషన్ తో వస్తాయి. అందుకని లైక్ అది ఎలాగంటే అసలు లాజిక్కే లేదనమాట UFS 3.1 స్టోరేజ్ అంటే. మళ్ళీ ఈ మొబైల్ చూసుకుంటే మనకి 50,000 ప్రైస్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు. అందుకని చెప్తున్నా ఆ స్టోరేజ్ మంచిది కాదు ఆ ప్రైస్ కానీ. నెక్స్ట్ కాల్ క్వాలిటీ చూసుకుంటే కాల్ క్వాలిటీ అండ్ సిగ్నల్ రిసెప్షన్ రెండు బాగానే ఉన్నాయి. అండ్ వైఫై సపోర్ట్ చూసుకుంటే Wi-Fi 7 సపోర్ట్ తో వస్తుంది ఈ ఫోన్. అండ్ డైలర్ వచ్చేసరికి వీళ్ళ కస్టమ్ డైలరే ప్రొవైడ్ చేస్తున్నారు. కాల్ రికార్డ్ చేస్తే అవతల పర్సన్ కి వినిపించదు. అండ్ ఇంకా బ్లూటూత్ వర్షన్ చూసుకుంటే 5.4 అవుట్ ఆఫ్ ది బాక్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా Type-C పోర్ట్ చూసుకుంటే Type-C 2.0 ప్రొవైడ్ చేశారు. బట్ Type-C 3.1 ప్రొవైడ్ చేస్తే బాగుండేది.
బికాస్ మనకి టైప్ సి 2.0 పోర్ట్లో గేమ్ స్ట్రీమింగ్కి కుదరదు అనమాట, అందుకని చెప్పాను 3.1 ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని. అండ్ ఆల్సో ఎన్ఎఫ్సి ప్రొవైడ్ చేశారా బ్రో అంటే ఎన్ఎఫ్సి ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్సో ఐఆర్ బ్లాస్టర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. నెక్స్ట్ డిస్ప్లే చూసుకున్నాం. ఇందులో 6.3 ఇంచ్ 1.5K రిజల్యూషన్తో AMOLED డిస్ప్లే వస్తుంది. వీళ్ళు కాంపాక్ట్ సైజ్లో ఫ్లాట్ డిస్ప్లే సూపర్గా ప్రొవైడ్ చేశారు. డిస్ప్లే దీనికి మేజర్ ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. అండ్ డిస్ప్లే ప్యానల్ చూసుకుంటే ఇది డిస్ప్లే 10-bit ప్యానల్తో వస్తుంది. 1.07 బిలియన్ కలర్స్ వస్తాయి. అండ్ డిస్ప్లేకి కూడా వీళ్ళు జేఎస్ పార్ట్నర్షిప్ తీసుకున్నారు. అండ్ ఇంకా బ్రైట్నెస్ చూసుకుంటే 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ హై బీమ్ నిట్స్ చూసుకుంటే మనకి వీళ్ళు 1800 నిట్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్ప్లే సన్లైట్ విజిబిలిటీ చూసుకుంటే మనకి యావరేజ్గానే పర్ఫామ్ చేసింది అది సన్లైట్లో, అంటే డిస్ప్లే బ్రైట్నెస్ పరంగా నేను చెప్పేది. అండ్ డిస్ప్లే మనం చూసుకుంటే HDR 10+కి సపోర్ట్ చేస్తుంది. బట్ ఓవరాల్ డిస్ప్లే చూసుకుంటే డిస్ప్లే అయితే బాగానే ఉందనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ చూసుకుంటే ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి మనకు వీళ్ళు ఆప్టికల్ సెన్సార్ ప్రొవైడ్ చేస్తున్నారు. అల్ట్రాసోనిక్ ప్రొవైడ్ చేస్తుంటే బాగుండేది. అండ్ ఇంకా స్పీకర్స్ విషయం చూసుకుంటే స్పీకర్స్ వచ్చేసరికి మనకు వీళ్ళు స్టీరియో స్పీకర్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఆల్సో డాల్బీ అట్మాస్ సపోర్ట్ కానీ డాల్బీ విజన్ సపోర్ట్ కానీ ఇట్లాంటివి ఏమీ లేవు ఇందులో. అండ్ ఇంకా నెక్స్ట్ కెమెరాస్ చూసుకుంటే రేర్ సైడ్ మనకు వీళ్ళు 3 కెమెరా సెటప్ ప్రొవైడ్ చేశారు. జేఎస్ పార్ట్నర్షిప్తో వస్తుంది అనమాట ఈ కెమెరాస్ మొత్తం. 50 మెగాపిక్సెల్ వచ్చేసరికి ప్రైమరీ కెమెరా వస్తుంది. ఆ కెమెరా వచ్చేసరికి మనకి జేఎస్ పార్ట్నర్షిప్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఆ సెన్సార్ చూసుకుంటే సోనీ IMX921 సెన్సార్తో వస్తుంది. అండ్ వివో వాళ్ళ VCS బయానిక్ సెన్సార్తో వస్తుంది. అపర్చర్ 1.88తో వస్తుంది. అండ్ ఈ కెమెరాకి వీళ్ళు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇంకా సెకండ్ కెమెరా చూసుకుంటే మనకి సెకండ్ కెమెరా కూడా 50 మెగాపిక్సెల్తోనే వస్తుంది. ఇది కూడా జేఎస్ పార్ట్నర్షిప్. చెప్పా కదా అన్ని కెమెరాలు జేఎస్ పార్ట్నర్షిప్తో వస్తున్నాయి. ఇది మనకి పెరిస్కోప్ అండ్ టెలిఫోటో లెన్స్కి సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. అంటే మనం 100x జూమ్ వరకు పెరిస్కోప్ లెన్స్గా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో 5 ఫోకల్ లెన్స్తో అంటే 23, 35, 50, 85, 100mm అలాంటి ఫోకల్ లెన్స్లో మనం యూస్ చేసుకోవచ్చు అనమాట ఈ కెమెరాని. అండ్ ఇంకా థర్డ్ కెమెరా వచ్చేసరికి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. అండ్ ఇంకా నేను చూసిన కెమెరా శాంపుల్స్ అయితే ఆసమ్ అనే చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద ప్రో లెవెల్ కెమెరాస్ వీళ్ళు ప్రొవైడ్ చేశారు. అండ్ ఇంకా జేఎస్ పార్ట్నర్షిప్తో వస్తుంది కాబట్టి ఫొటోస్ గురించి చెప్పవసరం లేదు. ఫొటోస్ చాలా బాగా క్యాప్చర్ చేసిందనే చెప్పాలి. అండ్ నెక్స్ట్ ఇంకా ఫ్రంట్ కెమెరా చూసుకుంటే ఫ్రంట్ కెమెరా కూడా మనకి 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది అనమాట. ఫ్రంట్ కెమెరా పైన మనకి డ్యూయల్ ఆరా లైట్ అని చెప్పి ఇస్తున్నారు. ఆ లైట్స్ వల్ల మనకి మంచి కెమెరా శాంపుల్స్ అయితే వస్తున్నాయి. నేను చూసిన ప్రతి కెమెరా శాంపుల్ అయితే సూపర్గా అనిపించినాయి నాకు. అండ్ ఇంకా సెల్ఫీ కెమెరా కూడా మనం 1x 2xలో మన ఫొటోస్ తీసుకోవచ్చు. ఓవరాల్ ఇది మంచి కెమెరా ఫోన్ అనే చెప్పొచ్చు. అండ్ ఇంకా వీడియో రికార్డింగ్ చూసుకుంటే మనకి బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మనకి 4K 60 FPS వరకు రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా బొకే వీడియో రికార్డింగ్ చూసుకుంటే 1080p 24 and 30 FPSలో రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ వీడియోస్ అంత బాగా ఇది తీయలేదనే చెప్పొచ్చు. అంటే ఒక 50,000 ఫోన్కి తీసుకునే వీడియో లాగా లేదనే చెప్పొచ్చు. కొంచెం మీడియంగా పర్ఫామ్ చేసింది వీడియోలో. అండ్ స్టెబిలైజేషన్ విషయానికి వస్తే బ్యాక్ సైడ్ కెమెరా అయితే స్టెబిలైజేషన్ బాగానే ఉంది. కానీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాకి మాత్రం మనకి స్టెబిలైజేషన్ అంత బాగా అనిపించలేదు. అండ్ నెక్స్ట్ బ్యాటరీ చూసుకుందాం. బ్యాటరీ చూసుకున్నట్టే ఇది ఓవరాల్గా 6500 mAh బ్యాటరీతో వస్తుంది. అండ్ 90 వాట్ ఛార్జర్ బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఛార్జింగ్ ఎక్కడానికి 90 వాట్ ఛార్జర్తో మనకి ఇది 1 hour 10 minutes వరకు తీసుకుంటుంది 0 to 100 ఛార్జ్ అవ్వడానికి. బ్యాటరీ ఆప్టిమైజేషన్ అయితే మీడియం అనే చెప్పొచ్చు. అంటే అంత అప్ టు ద మార్క్ అయితే లేదు. బట్ ఓ మోడరేట్ యూజర్ అయితే ఓ ఫుల్ వర్కింగ్ డే ఈజీగా వస్తుంది మనకి ఇది. అండ్ ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే ఇది ఫంటచ్ OS 15తో వస్తుంది. అండ్ ఆండ్రాయిడ్ వర్షన్ వచ్చేసరికి ఆండ్రాయిడ్ 15తో వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇది. అండ్ కస్టమ్ సాఫ్ట్వేర్ కాబట్టి యాప్ లాక్, హిడెన్ యాప్స్ ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేశారు వీళ్ళు. అండ్ అప్డేట్స్ ప్రొవైడ్ చేసేది వచ్చేసరికి 4+5 years అప్డేట్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. 4 years వచ్చేసరికి ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 5 years వచ్చేసరికి సెక్యూరిటీ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. ఫ్లిప్కార్ట్లో చూసుకుంటే బేస్ వేరియంట్ మనకి 54,999కి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఆల్సో హై వేరియంట్ వచ్చేసరికి 59,999కి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నెగిటివ్స్ చూసుకుందాం. UFS 3.1తో వస్తుంది, అదొక నెగిటివ్ పాయింట్. అది నెగిటివ్ పాయింట్గా ఎందుకు కన్సిడర్ చేశానంటే UFS 4.0 ఆ ప్రైస్లో చాలా కంపెనీస్ ఇస్తున్నారు. అండ్ ఇంకా సెకండ్ మైనస్ పాయింట్ వచ్చేసరికి నో స్ట్రీమింగ్ ఫ్రమ్ ద ఫోన్. బికాజ్ ఇది 2.0 USB పోర్ట్తో వస్తుంది కాబట్టి మనకి గేమ్ స్ట్రీమింగ్ అయితే ఇది పనికిరాదు. సో ఇది కూడా ఒక నెగిటివ్ పాయింట్ కింద కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇంకా థర్డ్ మైనస్ పాయింట్ వచ్చేసరికి BGMI 90 FPS మాత్రమే సపోర్ట్ చేస్తుంది. అది కూడా నెగిటివ్ పాయింట్ కింద కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా పాజిటివ్ పాయింట్స్ చూసుకుంటే ఫస్ట్ పాజిటివ్ పాయింట్ వచ్చేసరికి ఇందులో ఫోటో క్యాప్చరింగ్ కెమెరా. అండ్ ఇంకా సెకండ్ పాజిటివ్ పాయింట్ వచ్చేసరికి దీని బ్యాటరీ అనమాట. బ్యాటరీ కూడా దీనికి ఒక ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. అంత కాంపాక్ట్ ఫోన్లో 6500 బ్యాటరీ అనేది మంచి విషయం అనే చెప్పొచ్చు. అండ్ ఇంకా థర్డ్ ప్లస్ పాయింట్ చూసుకుంటే దీని డిస్ప్లే కూడా చాలా మంచి డిస్ప్లే ప్రొవైడ్ చేశారు.
సో ఇది కూడా ఒక మంచి పాజిటివ్ పాయింట్గా కన్సిడర్ చేయండి. అండ్ ఓవరాల్గా ఈ ఫోన్ కొనొచ్చా వద్దా అంటే 42,000 43,000 అంతే. ఈ ఫోన్కి అంతకు మించి పెట్టాల్సిన అవసరం అయితే లేదు. అంత ప్రైస్ పెట్టి కొనొచ్చా అంటే అంత ప్రైస్కి కొనొద్దనే చెప్తాను. సో అంత ప్రైస్ పెట్టి కెమెరా డెడికేటెడ్ అండ్ కాంపాక్ట్ సైజ్ ఫోన్ తీసుకోవాలంటే వద్దనే చెప్తాను. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నా ఒపీనియన్ వివో X200 FE పైన. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.